విజయవాడను భారీ వర్షాలు ముంచెత్తాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైల్వే వంతెన కింద ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ రైల్వే వంతెన కింద పాడుతున్నటువంటి బుడమేరు అక్కడి నుంచి పొంగిపొర్లి చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి సింగనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలో దాదాపు ఇంటి నుంచి బయటికి రాని కనబడుతుంది. ఇక్కడ పార్క్ చేసినటువంటి కార్లు అదేవిధంగా దాదాపు సగం పైగా పూర్తిగా నీట బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. నిన్న కురిసినటువంటి వర్షాలు అదేవిధంగా పైనుంచి వస్తున్నటువంటి ఉధృతి ఈ రెండింటి మూలంగా ఇక్కడ ఈరోజు ఉదయం నుంచే బుడమేరు వాగు పొంగి పొర్లుతుంది. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో దాదాపు పొద్దున్న నుంచి ఇక్కడ కరెంటు లేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా రోజు వాహనాలతోటి రద్దీగా పోయి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఫ్లైఓవర్ అంతా ఇప్పుడు నడుస్తూ జనాలంతా నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఫ్లైఓవర్ కింద ప్రాంతంలో దాదాపు పూర్తిగా మునిగిపోవడంతో అక్కడ ఫ్లైఓవర్ మొదటి నుంచి పోలీసులు పూర్తిగా ఇక్కడ వాహనాలు అదేవిధంగా ప్రజల్ని కూడా బయటికి రావద్దని ఇప్పటికే సూచనలు చేశారు. ఏదైనా అత్యవసరం ఉండి అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు నీట మునిగిన వాళ్ళు సంబంధించి వాళ్ళ బంధువులు వాళ్ళు మనకి కనబడుతున్నారు. ఇక్కడ మనకి రెండుగా కనబడుతుంది. అక్కడ నీళ్ళల్లో అక్కడ మధ్యలో మనకి కనబడుతూనే ఉంది. మధ్యలో అక్కడ వాళ్ళు నీళ్ళల్లో నుంచి దాదాపు ఎంత లోతుందనేది మీకు చూడవచ్చు. దాదాపు ఛాతీ దగ్గరకు నీళ్లు రావటం అంటే బయటికి వస్తే పిల్లలైతే మునిగిపోయే పరిస్థితి మనకి కనబడుతుంది. అక్కడ సహాయ చర్యలు చేస్తున్నట్టు మనకి అర్థమవుతూ ఉంది. ఆహార పొట్లాలు అవి తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేందుకు కొంతమంది బయలుదేరుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి బయటికి రాలేని పరిస్థితి. ఇంట్లో వంట చేసుకోవడానికి కావాల్సినవి కూడా కొన్ని అందుబాటులో లేకపోవటం, మరొక వైపు కరెంటు లేకపోవటం ఇవన్నీ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సహాయక చర్యలు చేపట్టడంతో పాటుగా అదేవిధంగా ఇక్కడి నుంచి చుట్టుపక్కల సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సరుకులు బట్టలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. మరొక వైపు ఇక్కడ అధికారులు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా సహాయక చర్యల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నీళ్లలో ఎప్పుడు ఈ విధంగా బుడమేరు వాగు పొంగలేదు. ఇప్పుడు బుడమేరు వాగు పొంగి ఇటు వంతెనకి అవతల ఉన్న ప్రాంతంలో కూడా ఉన్న ఇల్లు మునిగిపోయాయి. అందుకోసం అసలు ఇటువైపు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఎందుకంటే వంతెన పైనుంచి అటువైపు కిందికి దిగే పరిస్థితి కూడా లేదు. మరికొద్దిసేపట్లో ఇదే ప్రాంతానికి సీఎం చంద్రబాబు వచ్చి మొత్తం పర్యవేక్షిస్తారని చెప్తూ ఉన్నారు. కేవలం ఈ పక్కనే ఉన్నటువంటి ఈ సింగనగరే కాకుండా ఇందాక మనం చూసాం అటు లంబాడిపేట అదేవిధంగా మరొక వైపు చూసుకున్నట్లయితే పాల ఫ్యాక్టరీ ఆ ఏరియా దాదాపు 2 కిలోమీటర్ల మేర దాదాపు పూర్తిగా రహదారి జలమయం అవడంతో పాటు అక్కడ ఉన్న ఇల్లు కూడా మునిగిపోయాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మేర ఈ బుడమేరు వాగు పొంగిందనేది. పక్కనే కాలువ పారుతూ పక్కనే ఉన్న ప్రాంతాలే కాకుండా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పాల ఫ్యాక్టరీ అదేవిధంగా లంబాడిపేట కల్రా హాస్పిటల్ ఈ కొత్తపేట ఇటువంటి ప్రాంతాలలో కూడా దాదాపు ఇళ్లల్లోకి వచ్చి పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మంత్రులు పర్యవేక్షణ చేస్తూ
మొత్తం వరద ముంపు ప్రాంతాలంతా మంత్రులు తిరిగి అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటం, పునరావాస కేంద్రాలు, కమ్యూనిటీ హాల్స్, చర్చిలు, అదేవిధంగా పాఠశాలలు, మొత్తం కమ్యూనిటీ హాస్టల్స్ వీటన్నిటినీ పునరావాస కేంద్రాలుగా మార్చారు. అక్కడ వారికి కావాల్సినటువంటి వసతి సౌకర్యంతో పాటుగా ప్యాకెట్లు కూడా, ఆహార పొట్లాలు కూడా వారికి అందిస్తున్న పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. మొత్తం మీద ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీరందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇప్పుడే సీఎం ఇప్పటికే ఆదేశించారు. దానికి తగ్గట్టుగా చర్యలు చేపడుతూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడికి సీఎం చంద్రబాబు వచ్చి మొత్తం పర్యవేక్షించి అధికారులకు మరిన్ని సూచనలు చేస్తారు. ఎందుకు ఈ బుడమేరు వాగు ఇంత ఉధృతికి దారి తీసింది, ఇక్కడ అక్రమ కట్టడాలు కావచ్చు, అక్రమంగా అక్కడ వాగుని ఏదైనా ఆక్రమించారా అనేది కూడా ఇక్కడంతా పరిశీలిస్తున్నారు. ప్రజల్ని అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా తరలించేందుకు ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. ఎందుకంటే ఛాతి పైన లోతుగా నీళ్లు వెళ్లటంతో ఖచ్చితంగా కొంచెం ఎత్తైనటువంటి వాహనాలు అవసరం కాబట్టి ఈ ట్రాక్టర్లో అయితే సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. మరొక వైపు అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. అత్యవసరమైతే అంబులెన్సులు కూడా వాటిని అందుబాటులో ఉంచి వైద్య చికిత్స అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మరికొద్దిసేపట్లో సీఎం రానున్నారు కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రశాంత్, కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఎందుకు రావు? నువ్వు వాటర్ బ్యాగ్ వస్తున్నారు, సీఎం గారు వస్తున్నారు.